ఇక అనకాపల్లి జిల్లాలో కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు. ఇప్పుడు నిన్న కైలాసపట్నంలో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు. 6గురికి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం పూర్తయింది. రాత్రే పూర్తి చేసి వాళ్ళ బంధువులకి మృతదేహాలు అప్పగించడం జరిగింది. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 2 మృతదేహాలకి పోస్ట్మార్టం ఈ శవ పరీక్షని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి ఈ ఉదయం చివరి మృతదేహాన్ని అంటే శ్రీకాకుళం జిల్లా వెళ్లాల్సిన మృతదేహాన్ని ఉదయం అప్పగించారు. మొత్తం 8 మృతదేహాలని పూర్తిగా అప్పగించినట్టు అయింది. ఇప్పుడు కైలాసపట్నంలోని ఎందుకంటే ఎక్కువ మంది ఆ గ్రామస్తులే ఉన్నారు కనుక ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. వారి అంత్యక్రియలకి పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతాను హాజరు కావడం జరిగింది. ఇక్కడ మనకి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి గాయపడిన వారిలో తీవ్రంగా గాయపడిన వారిని 6గురిని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో 2ని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోనేమో వాళ్ళకి స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ మొత్తం ప్రమాద ఘటన మనం చూస్తే ప్రమాదంలోని కేవలం కాలిన గాయాలతో మొత్తం అందరూ ఉన్న వాళ్ళంతా చనిపోయారు. తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న ఫ్యాక్టరీ ఓనరు ఆయనైతే తీవ్రమైన కాలిన గాయాలతోటి ఇక్కడే సిఎస్ఆర్ బ్లాక్లో 90% కాలిన గాయాలతోటేమో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స అందించడానికి వైద్యులు శ్రమిస్తున్నారు. ఏం జరుగుతుందన్నది ఇంకా వైద్యులకి అంతుపట్టకుండా ఉంది. అయితే ఈ గాయాలు అంటే ఈ పేలుడు దాటికి అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ అవి కూలిపోవడంతో ఏమో అక్కడ ఈ క్షతగాత్రులు కూడాను అక్కడ ఉండడం జరిగింది. వేళంగి నుంచి ప్రత్యేకంగా సామర్లకోట నుంచి వచ్చిన వేళంగి చెందిన ఒక కుటుంబం 4 కుటుంబం వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకి మొత్తం కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలోనే గాయపడడం జరిగింది. వాళ్ళకి మెరుగైన చికిత్స ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ వార్డులోనేమో ఈ బర్న్స్ వార్డులో వాళ్ళకి ఈ ఎముకల వార్డులోనేమో వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే ఈ పేలుడు దాటికి అవన్నీ పడిపోవడంతో ఎముకలు విరిగిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వాళ్ళ బంధువులతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం ఇవాళ కేజీహెచ్లో 4గురికి ఇక్కడ చికిత్స ఉంటుంది. మెరుగైన చికిత్స కోసం ఒక 2ని మెడికవర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, వాళ్ళు ఆ కుటుంబం ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? సామర్లకోట అండి. మరి మా బంధువులేనండి బాబు. మరి వాళ్ళకి మరి చాలా పెద్ద పెద్ద గాయాలు తగిలాయండి. మరి ఈ ప్రభుత్వం మరి ఓనర్ గారు అందరూ మరి న్యాయం చేసి సక్రంగా వాళ్ళ గాయాలు మానిపి పెద్ద పెద్ద గాయాలు తగిలేయండి, చిన్నవి కాదండి. మళ్ళీ ఆ గాయాలు మానిపి మమ్మల్ని పంపిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఎన్ని గంటలకి ఘటన జరిగిందని మీకు తెలిసింది? మీరు ఎన్ని గంటలకి ఇక్కడ చేరుకున్నారు? నేను 2 గంటలకి మాకు ఫోన్ వచ్చింది సార్. అయితే మా డాడీ వాళ్ళు నిన్నే వచ్చేసారు సార్. మేమైతే ఈరోజు ఉదయం మార్నింగ్ వచ్చామండి ఇక్కడికి చూడడానికి. మా బాబాయ్ అవుతారు సార్, బాబాయ్, పిన్ని, చెల్లి, 3 ఒకే కుటుంబం సార్. 3 కూడా తీవ్రమైన గాయాలతో ఉన్నారు సార్. పిన్నికి అయితే బాగా కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది సార్. దాన్ని బట్టి ఒక 6 మంత్స్ అయినా బాగా సర్జరీ ఇక్కడ చేయాలి సార్. దాని గురించి ఏమైనా ప్రభుత్వం కొంచెం వారి మీద ఏమైనా కేర్ తీసుకుని శ్రద్ధ తీసుకుని. మీరు చెప్పండి, మీకు ఇప్పుడు సమాచారం ఎలా వచ్చింది? ఏమవుతారు వాళ్ళ కుటుంబం ఏమవుతుంది? వేలంగి రాజు మా తమ్ముడండి, సంతోష్ మా మరదలు. అంటే మా తమ్ముడు గారు అమ్మాయి సారోను. ఇలా 3 నెల రోజుల క్రితం కైలాసపట్నం పనికొచ్చారు. పని చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే నిన్న సామలు కూడా వద్దామని నిన్న పని సెలవు పెట్టి వాళ్ళ రూమ్లోకి వచ్చారండి. వాళ్ళ రూమ్లోకి వస్తే సరిగ్గా 1 గంటన్నర ఆ టైంకి పెద్ద సౌండ్ వచ్చేస్తే ఏంటంటే చూసేటికి వీళ్ళ రూమ్లో ఉండగానే ఆ రూమ్ మీదకి వచ్చి పడిపోయి ఆ రూమ్ అంతా కూలిపోయింది. ఆ రూమ్ కూలిపోతే అందులో ఆ రూమ్ కింద పడిపోయారు వీళ్ళందరూ. మా తమ్ముడు గబగలేసి ఆ రక్తాలతోనే పిల్లలంతనే తీసుకొస్తే అమ్మాయికేమో కాలు ఇరిగిపోయిందండి. మా మరదలకి సంతోష్కి కాలు ఇరిగిపోయి అక్కడ దిగుతుంటే 4 కుర్రోళ్ళు చాయం పెట్టి బయటికి తీసుకెళ్ళి నర్సీపట్నం హాస్పిటల్ తీసుకెళ్తే కోటవట్ల నుంచి మళ్ళీ నర్సీపట్నం నుంచి మళ్ళీ కేజీహెచ్ తీసుకొచ్చారండి. అంటే ఇప్పుడు ప్రధానంగా సామర్లకోట నుంచి కార్మికులు అలాగే వాళ్ళు నైపుణ్యమైన పనివారులని శ్రమ తీసుకొచ్చారా? ఎలాగా అంటే పని తెలిసిన వారిని తీసుకొచ్చారండి. ఆ రోజు నిన్న పనికి వెళ్ళలేదు వీళ్ళు.
పనికి వెళ్ళకుండా సెలవని ఇంటికాడ ఉన్నారు. అంటే ఆ పేలుడికి వీళ్ళకి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 30 మీటర్ల దూరం ఉంటుంది. ఆ 30 మీటర్ల దూరం ఆ శబ్దాలకి ఈ బిల్డింగ్ కూడా ఉన్న బిల్డింగ్ కూడా పడిపోయి దెబ్బలు తగిలేసి వెళ్తాను అలా పడిపోయి ఉన్నారు. వీళ్ళు ఉపాధి కోసం ప్రధానంగా ఇక్కడికి వచ్చారు. ఉపాధి కోసం వచ్చారు సార్ ముగ్గురుని, తండ్రి భార్య కూతురు ముగ్గురు వచ్చేసారు. ఉపాధి 4 రోజుల నుంచి పనిచేశారు. నిన్న సెలవు పెట్టారు. అక్కడ ఆ స్పాట్లో ఉంటే ఇలా చనిపోయినండి. వీళ్ళు గాయాలు అదృష్టాలతో బయటపడ్డారు. బలమైన గాయాలు తగిలేండి, గట్టిగా తగిలాయి. మా మరదలకి అయితే కాలు ఇరిపోయింది. మరి నిన్న ప్రభుత్వం మంగళపూడి అనిత గారు గట్ట వచ్చి మీకు సహకారం అందిస్తామండి, మీకు ఏం పర్లేదు, మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. మరి ప్రభుత్వం వారు కూడా మంచి సలహాలు ఇచ్చి మంచి చేస్తున్నారండి. ఈ డాక్టర్లు బాగానే స్పందించి పనిచేస్తున్నారు. ఈ అరువులు గట్ట అందరూ ఇక్కడ ఉన్నారండి, చేస్తున్నారు. మీరు వెళ్ళి చూసి వచ్చారు కదా, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి అయితే ప్రమాదం అంటూ ఏమీ లేదండి, ప్రాణహాని అంటూ ఏమీ లేదు. కానీ ముగ్గురికి కూడా తీవ్రమైన గాయాలతో ఉన్నారు. వారు మా పిన్ని గారికి అయితే కాలు మొత్తం విరగడం కూడా జరిగింది, సర్జరీ జరుగుతుంది. ఏమీ లేదండి, ముగ్గురు ఒకే ఫ్యామిలీ మూలనే వారు ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారికంటూ సంపాదన అంటూ ఉండదు. ఇప్పుడు తల్లి తండ్రి కూతురు కూడా ఒకే ఇంటి వాళ్ళు అవడం బట్టి వాళ్ళకంటూ జీవనాధారం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం వారి ద్వారా మాకు ఏదన్నా ఆధారం కల్పించమని కోరుకుంటున్నాం. ఇది బాధిత బంధువుల తాలూకు మనోగతం. ఎందుకంటే ఖచ్చితంగా వారు ఒకే కుటుంబానికి చెందిన వారేమో గాయపడ్డం, అంటే ఉపాధి కోసం సామర్లకోట నుంచి అనకాపల్లి జిల్లాకు వచ్చి ఇక్కడ 4 రోజులైంది పనిలో చేరి, నిన్న సెలవు పెట్టి అంటే వాళ్ళ కేటాయించిన దగ్గరలో ఉన్న ఒక చిన్న గదిలో వీళ్ళు ఉంటున్నారు. ఆ గదిలోకి ఈ పేలుడు దాటికి ఆ గది కుప్పకూడడం, వీరు గాయాలతో బయటపడడం జరిగింది. ఆ ప్రదేశం దగ్గరే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మృత్యువాత పడి ఉండేవారు. అదృష్టవశాత్తు వాళ్ళంతా బతికారనేసేమో ఈ కుటుంబం చెప్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందనేసేమో హోంమంత్రి కూడా నిన్న ఇక్కడ పరామర్శకు వచ్చినప్పుడు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఈ ఘటన మొత్తంలో అటు ఎవరి తప్పిదం అనే దానికంటే కూడాను బాధితులకి ఎంత సత్వరం సహాయం అందిస్తామన్న దాని మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థలం దగ్గర మొత్తం బాణసంచ మిగిలిన మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో ఆ మందులు వాటన్నిటినీ కూడాను అగ్నిమాపక సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే కట్టి ఉంచిన తారాజువ్వలు వీటన్నిటినీ కూడాను వాళ్ళు స్వాధీనం చేసుకొని అవి నేలలో పూర్తిగా చేయడానికి పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. అగ్నిమాపక డీజీ మాదిరెడ్డి ప్రతాప్ కూడాను మరి కాసేపట్లోనేమో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.